వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తోట నరసింహం ఆదేశానుసారం కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ వమి రఘురామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ జగ్గంపేటలో మరొకసారి 2024 ఎన్నికల్లో తోట నరసింహంని గెలిపించుకుని హ్యాట్రిక్ సాధిస్తామని అన్నారు. జగన్ పేద ప్రజల ముఖ్యమంత్రి అని తప్పక గెలిపించుకోవాలని కోరారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండే పేదలను ట్రోల్ చేసి ఆత్మహత్యలు చేసుకునేలా తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు వేధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మా ప్రీతమ నాయకులు తోట నరసింహం గారి ఆదేశానుసారం ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి మన నియోజకవర్గ అబ్జర్వర్ గారు పాటి శివకుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు జగ్గంపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఎవరు కూడా మరువలేనటువంటి కారణం ఏంటంటే 2011వ సంవత్సరంలో మార్చి 11వ తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలోనే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 12వ తారీఖున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి సమాధి దగ్గర మన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించినటువంటి విషయం మనందరికీ తెలుసు. మన జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీకి ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గతంలో 2 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు కూడా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడం, అత్యధిక మెజారిటీతో మరి ఎమ్మెల్యేలని శాసనసభకు పంపడం అనేది మనందరికీ తెలుసు. మరి ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలకు మేలు చేసేటటువంటి పార్టీగా మరి మేనిఫెస్టోని గతంలో ఎన్నికల్లో ఇచ్చేటటువంటి ఓటకపు హామీలుగా కాకుండా
మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో చెప్పినటువంటి 98% పైగా మరి హామీలను నెరవేర్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి పేద ప్రజల మేలు కోసం, పేద ప్రజల చిరునవ్వులు చూడాలనేటువంటి ఆలోచనతో పెత్తందారులతో యుద్ధం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళకన్నటువంటి కళలు ఏదైతే ఉన్నాయో ఆ కళలన్నింటినీ నిజం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం పేద ప్రజలకు తెలుసు. కారణమైనటువంటి జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేద ప్రజలు వాళ్ళకి అందినటువంటి సంక్షేమం గురించి కానీ, మేలు గురించి కానీ గర్వంగా చెప్తూ ఉంటే ఓర్వలేని తనంతో వాళ్ళ మీద తప్పుడుగా మీరు చేస్తున్నటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆవిడకి మేము ప్రగాఢమైనటువంటి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆవిడ యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము కోరుతా ఉన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరినీ కూడా మన యొక్క ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి నరసింహం గారు అత్యధిక మెజార్టీకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఇంటికి సమర్థవంతంగా మనం తీసుకెళ్ళగలిగితే, ఎవరైతే సచివాలయ కన్వీనర్లుగా, ఎవరైతే గృహసారథులుగా, ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో మనందరం కూడా సమైక్యంగా కష్టపడి పార్టీకి సంబంధించినటువంటి విషయాల్ని పేద ప్రజలకు తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఎందుకు మరొకసారి ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి వై ఏపీ నేడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కనుక చెప్పగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించి ఆ బాధ్యతను మనంతా నిర్వర్తించాలని మరొకసారి జగ్గంపేట నియోజకవర్గం తరఫున మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.